Hi students, now we will continue our grammar topic idioms and phrases. Open your textbook, page number 252. See, seventh idiom, page number 252, seventh idiom చూడండి. Get ducks in a row. Get ducks in a row. Here, get ducks in a row. This is an idiom. ఇదొక idiom. To get one's affairs in order or organized. Get ducks in a row అంటే ఇక్కడ డక్స్ అంటే బాతులు, రో అంటే వరుస క్రమంలో పెట్టడం. బాతుల్ని వరుస క్రమంలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీని మీనింగ్లో అంటే దీని ప్లేస్లో ఏ మీనింగ్ వస్తుంది? టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ అంటే మన వ్యవహారాలని చక్కదిద్దుకోవడం. టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజ్డ్ మన వ్యవహారాన్ని చక్కదిద్దుకోవడము. ఒక వరుస క్రమంలో పెట్టడం అంటే పరిస్థితులు చక్కదిద్దుకోవడం. టు గెట్ డక్స్ ఇన్ ఏ రో మీన్స్ టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజ్డ్ అంటే వ్యవహారాన్ని చక్కదిద్దడం. నౌ విల్ మేక్ వన్ సెంటెన్స్. ఒక వాక్యం చూద్దాం ఇక్కడ. ఐ కాంట్ హోప్ టు డూ వెల్ ఎట్ మై జాబ్ అంటిల్ ఐ గెట్ మై డక్స్ ఇన్ ఏ రో. సీ ద సెంటెన్స్. వన్ సెంటెన్స్ చూడండి ఇక్కడ. ఐ కాంట్ హోప్ టు డూ వెల్ ఎట్ మై జాబ్ నా జాబుని నేను సరిగా చేయలేకపోతున్నా. ఎప్పటి వరకు? అంటిల్ ఐ గెట్ మై డక్స్ ఇన్ ఏ రో నా పరిస్థితులు చక్కదిద్దేంత వరకు, వ్యవహారం చక్కబడేంత వరకు నేను నా జాబ్ నేను చేయలేకపోతున్నా. సో దిస్ ఈజ్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో యూ హ్యావ్ టు రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ విత్ యూజింగ్ దిస్ ఈడియం. ఈ ఈడియంను ఉపయోగిస్తూ మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాలి, మీనింగ్ వచ్చేటట్టు రాయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. సి ఎయిత్ ఈడియం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఇక్కడ ఆ పిల్లిని బ్యాగ్ నుంచి వదిలిపెట్టడం అనే మీనింగ్ కాదు. దీని ప్లేస్లో ఏ మీనింగ్ వస్తుంది? రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ. రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ అనుకోకుండా రహస్యాన్ని బయట పెట్టడం. రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ మీన్స్ అనుకోకుండా రహస్యాన్ని బయట పెట్టడం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూద్దాం సెంటెన్స్ చూద్దాం ఇక్కడ. జోయల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ మై సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. హియర్ జోయల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇక్కడ జోయల్ అనుకోకుండా రహస్యాన్ని బయటపెట్టాడు. దేని గురించి? అబౌట్ మై సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. ఇక్కడ నేను నా బర్త్డే పార్టీని సర్ప్రైజ్గా ఇద్దామనుకున్నా, ఆశ్చర్యంగా ఇద్దామనుకున్నా, కానీ అనుకోకుండా ఆయన సీక్రెట్ని బయటపెట్టాడు. సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ. ఇట్లా మనం ఆ ఈడియంలో ఉన్న వర్డ్స్ వాటి మీనింగు వేరే వస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్లీ మీనింగ్ అక్కడ యాక్చువల్ వర్డ్స్ కన్నా మీనింగ్ వేరే వస్తుంటుంది ఎప్పుడైనా, కానీ గుర్తుపెట్టుకోండి. నైన్త్ వన్. వర్కింగ్ ఎగ్నెస్ట్ ద క్లాక్. వర్కింగ్ ఎగ్నెస్ట్ ద క్లాక్ అంటే ఇక్కడ వర్కింగ్ ఎగ్నెస్ట్ ద క్లాక్ అంటే గడియారానికి వ్యతిరేకంగా పనిచేయడం. అంటే నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్. నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్ మనం ఏదో చేయాలనుకుంటాం, ఆ చేయడానికి సరిపోయే టైం లేకపోవడం. నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్ కావలసినంత సమయం లేకపోవడము అంటే మనకు కావాల్సిన టైం లేకపోవడం. దాన్ని ఏమంటాం? ఏ ఈడియం ఇది? వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్. సో యూజింగ్ విత్ ఈడియం విల్ మేక్ వన్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ రియల్లీ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నౌ. ఐ ఆమ్ రియల్లీ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నౌ. నాకు నిజంగా టైం లేదు. ఐ మస్ట్ హర్రీ తొందరగా నేను పోవాలి, తొందరగా వెళ్ళాలి. అంటే ఇక్కడ గడియారానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే అర్థమైంది. వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నాకు టైం లేదు, తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ 10th idiom. 10th one, see.
ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ అంటే కొట్టడము, ఏ డెడ్ హార్స్ అంటే చనిపోయిన గుర్రాన్ని కొట్టడం. సార్ చనిపోయిన గుర్రాన్ని కొట్టడం ఏంది అంటే మీనింగ్ సపరేట్. దిస్ మీనింగ్ అనదర్ మీనింగ్ ఇట్ గివ్స్. వేరే మీనింగ్ ఇస్తుంది చూడండి. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ మీన్స్ అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈజ్ ఓవర్ అంటే ఇక్కడ ఒకటి అయిపోయింది, ఏదో జరిగిపోయింది, దాని గురించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం, దాన్నే కొనసాగించడం. అయిపోయిన దాని గురించి కొనసాగించడం, లేక దాన్నే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం దాని గురించే. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ రిమెంబర్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్ గుర్తుపెట్టుకొని వీఆర్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. మేము మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ. మా బిజినెస్లో ప్రస్తుతం డబ్బులు వస్తలేవు, లాభదాయకంగా లేదు. సో లెట్ us డూ సంథింగ్ ఎల్స్. ఇంకేదన్నా ఒకటి చేయాలి అంటే దాని వెంటనే ప్రయత్నం చేస్తారు. అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ. ఇక్కడ మా బిజినెస్ లాస్ అయిందని మాకు తెలుసు, అయినా కానీ మేము ఏం చేస్తున్నాం? ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. దాని వెంటనే పడుతున్నాం, దానికే ప్రయత్నం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఈడియం. ఇవి కొంచెం మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఉంటాయి ఇవి. నో బై హార్ట్. ఇక్కడ బై హార్ట్ చేయకండి, బట్టి పడితే ఉండవు. ఫస్ట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఈడియం, దెన్ అండర్స్టాండ్ మీనింగ్ అండ్ లెర్న్ మీనింగ్. ఫస్ట్ ఆ ఈడియం ఏం చూడండి, తర్వాత దాని మీనింగ్ ఏమొస్తుంది చూడండి, తర్వాత సెంటెన్స్ ఈ బుక్లో ఉన్నది రాసిన ఏం లేదు, లేక ఓన్ సెంటెన్స్ కూడా రాయొచ్చు. బట్ దట్ సెంటెన్స్ విల్ గివ్ కంప్లీట్ మీనింగ్, కంప్లీట్ సెన్స్. విచ్ సెంటెన్స్ యు ఆర్ రైటింగ్, దట్ సెంటెన్స్ విల్ గివ్ కంప్లీట్ సెన్స్. మీరు ఏదైతే సెంటెన్స్ రాస్తారో ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఉండాలి. రిమెంబర్. 11th one, ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే 9లో మబ్బులు. వాట్ ఈస్ దే? దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ మీనింగ్. ఆన్ క్లౌడ్ 9 9లో మబ్బులు, ఇది కాదు మీనింగ్. వెరీ హ్యాపీ, చాలా సంతోషం. దిస్ ఈజ్ ద రియల్ మీనింగ్. ఇది అసలు మీనింగ్ ఇక్కడ మనకు. ఆన్ క్లౌడ్ 9 మీన్స్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం ఆన్ క్లౌడ్ 9 అంటే. సో సి సెంటెన్స్, దాని కింద సెంటెన్స్ చూడండి. రాహుల్ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 యాజ్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. రాహుల్ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 యాజ్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. అతనికి జాబ్ వచ్చింది కాబట్టి, మంచి జాబ్ వచ్చింది కాబట్టి రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆన్ క్లౌడ్ 9 వెరీ హ్యాపీ హీ ఫీల్స్. ఇట్లా మనం యూజింగ్ సింపుల్ వర్డ్స్ మేక్ కంప్లీట్ సెంటెన్స్. చిన్న చిన్న పదాలతో కూడా మనం ఫుల్ మీనింగ్ సెంటెన్స్ రాయొచ్చు. నెక్స్ట్ 12th one, 12th idiom, bolt from the blue. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే బ్లూ నుంచి బోల్ట్ అంటే అర్థమైంది. సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా ఏదో జరగడం. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే రిమెంబర్, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా జరగడం. ద రిజల్ట్స్ ఆఫ్ ద రీసెంట్ పోల్స్ వర్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ పార్టీస్. సీ హియర్, ద రిజల్ట్స్ ఆఫ్ ద రీసెంట్ పోల్స్, ఈ మధ్యనే జరిగిన ఎలక్షన్ల యొక్క ఫలితాలు, వర్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, అనుకోకుండా వచ్చినవి, ఊహించని ఫలితాలు వచ్చినవి. టు మెనీ పార్టీస్, చాలా పార్టీలకు ఊహించని ఫలితాలు వచ్చినవి. నెక్స్ట్ 13th one, storm in a teacup. Storm in a teacup. స్టామ్ అనేది తుఫాను, మీకు తెలుసు. ఇన్ ఏ టీ కప్ అంటే టీ కప్పులో తుఫాను. టీ కప్లో తుఫాన్ ఏం సార్? దిస్ గివ్స్ అనదర్ మీనింగ్. అన్ఎక్స్పెక్టెడ్ మీనింగ్ ఇస్తుంది ఇక్కడ ఇది. ఆ టీ కప్లో తుఫాన్ అనే మీనింగ్ ఏమిస్తుంది ఇక్కడ మనకు? మీనింగ్ చూడండి.
మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్. మనం చూస్తుంటాము అప్పుడప్పుడు, మనం కూడా అట్లా లోన్ అవుతుంటాము. మేకింగ్ అన్నెసెసరీ ఫస్, అనవసరమైన దాని గురించి ఎక్కువ రచ్చ చేస్తుంటాం. అనవసరమైన దాని గురించి ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటాం. మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గందరగోళానికి గురవుతుంటాం మనం అనవసరమైన విషయం గురించి. గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్, దట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ థింగ్, ఏదో అంత ముఖ్యమైన విషయం కాదు, బట్ గెట్టింగ్ ఎక్సైటెడ్. కానీ మనం ఏం చేస్తాం, ఉద్రేకపడుతుంటాం, ఆనందపడుతుంటాం. గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్ అంటే అది ముఖ్యమైన కాని విషయం గురించి, ఇంపార్టెంట్ కాని దాని గురించి మనం ఎక్కువ సంతోషపడతాం. లేక మేకింగ్ అన్నెసెసరీ ఫస్, అన్నెసెసరీ ఫస్ అంటే ఇక్కడ అనవసరమైన దాని గురించి మనం రచ్చ చేస్తూ ఉంటాం. ఎట్లా? దేర్ వాజ్ ఏ స్టార్మ్ ఇన్ ద టీ కప్ ఓవర్ who should be the chief guest on hostel holiday. See here one simple sentence. There was a storm in the tea cup. అక్కడ అనవసరమైన గందరగోళం నెలకొన్నది. దేని గురించి? హూ షుడ్ బి ద చీఫ్ గెస్ట్ ఆన్ హాస్టల్ డే. హాస్టల్ డే రోజు చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవాలనేది చిన్న విషయం అది. సో దాని విషయంలో మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గందరగోళం సృష్టించరు. ఎవరిని పెట్టాలి చీఫ్ గెస్ట్, ఎవరిని పిలవాలని మనం గందరగోళం సృష్టిస్తున్నాము. నెక్స్ట్ 14th వన్, మేక్ హే వైల్ ద సన్ షైన్స్. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే ఇక్కడ హే అంటే ఎండుగడ్డి, మనకు తెలుసు, వ్యవసాయదారులు చేస్తుంటారు, వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. మేక్ హే వైల్ ద సన్ షైన్స్, సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే గడ్డిని ఎండబెట్టుకో, ఎండుగడ్డి తయారు చేసుకో. ఎండ వెళ్ళినప్పుడే ఎండుగడ్డిని తయారు చేసుకో అంటే అర్థమైంది. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్ విచ్ మే నాట్ లాస్ట్ లాంగ్. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్, మనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే దాన్ని లాభంగా మార్చుకో. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్, మంచి పరిస్థితులు బాగున్నప్పుడే దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకో. విచ్ మే నాట్ లాస్ట్ లాంగ్, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు. అవి ఉన్నప్పుడే నువ్వేమైనా చేసుకోవాలి. మేక్ హే వైల్ ద సన్ షైన్స్, దీన్నే మనం మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటాం. అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే గడ్డిని వెండబెట్టుకో అంటాం. సో సి సెంటెన్స్, అవర్ బాస్ ఈజ్ ఆన్ ఏ వెకేషన్. ఇప్పుడు మా బాస్ సెలవులో ఉన్నాడు. లెట్స్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అండ్ రిలాక్స్. కాబట్టి మనం ఇప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకుందాం, మనం రిలాక్స్ అవుదాం. సింపుల్ సెంటెన్స్, అవర్ బాస్ ఈజ్ ఆన్ ఏ వెకేషన్, లెట్స్ మేక్ హే వైల్ సన్ షైన్స్ అండ్ రిలాక్స్. సో we will continue this topic next video. Thank you.